అమరావతి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో మోడీతో భేటీ ఆహ్లాదకరంగా ఉండేదని, ఇటీవల అమరావతికి రావాలని ఆయన్ని పిలవడానికి వెళ్లినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారని తెలిపారు. దానికి కారణం పహల్గామ్ ఉగ్రదాడి అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రధాని తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్రం తరపున అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీ जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ है. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే, వందే, వందే. భారత్ మాతా కి, भारत माता की, भारत माता की।